ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు, ఇలాంటి రివ్యూ కూడా మీరు ఎప్పుడూ చూసుండరు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. ఇది నిజంగా చెప్తున్నా భయ్యా, నా లైఫ్లో ఒక 90 minutes అంటే ఆల్మోస్ట్ గంటన్నర సేపు చచ్చిపోవాలనిపించిన సినిమా ఏదైనా ఉంది అంటే, అసలు సినిమానే కాదు ఏదైనా కానీ ఒక 90 minutes ఏం జరుగుతుందిరా, మనం డ్రగ్స్ తీసుకున్నామా, మనం తాగేసి వచ్చామా సినిమాకి, లేకపోతే సినిమా తీసినోడు పిచ్చోడా, చూసినోళ్ళు పిచ్చోరా, ఇది రిలీజ్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళా అన్న డౌట్ వచ్చేసింది నాకు ఈ సినిమా చూడంగానే. కంప్లీట్ సెల్ఫ్ ప్రమోషన్ మూవీ అండి ఇది. ఎంతవరకు సమంజసం అంటే సూపర్ రాజా అని ఒక పేరు పెట్టుకొని మిడిల్ క్లాస్ వాడు అని ఒక బ్రాండ్ పెట్టుకొని ఒక చెత్త రిలీజ్ చేసి మన మొహాన్ మీద పడేశారు. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా. ఇది ఎంత పెద్ద చీటింగ్ అంటే, ఒకప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది ఫ్రీడమ్ 251 అని 250 రూపాయలకు ఒక ఫోన్ రిలీజ్ అవుతుందని అందరి దగ్గర డబ్బులు తీసుకొని జెండా ఎత్తేసారు. రైతు బిడ్డను భయ్యా అని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళి రివ్యూస్ చేస్తున్నాను, నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను, నేనే వీడియోస్ తీస్తున్నాను గొప్పోడు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ అప్పుడు కనీసం మనం ఏదో మెసేజ్లు పెట్టి ఓట్ చేసి ఉంటాం, లేదంటే చూసి వదిలేసాం. కానీ ఇటు థియేటర్కి రప్పించాడు అన్నయ్య. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు, అసలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది ఇదని చెప్పి లోపల తీసుకెళ్లి టార్చర్ చూపించడం ఇదా సినిమా అంటే? ఇంకా అర్థం కాలేదా? ఆ బాబు ఈ బాబులందరినీ వాడుకుని నిన్ను నీ బాబు దగ్గరికి పంపించడానికి స్కెచ్ వేశాడు. ఎట్లుందో తెలుసా సినిమా? నిజంగానే ఇలాంటి సినిమా ఎప్పుడు చూడము, ఇక రాబోదు. ఈయన మాటలు ఇంకెవ్వరూ జీవితంలో నమ్మరు. అసలు ఆయన ప్రమోషన్కి పెట్టుకున్న ఏదైతే టైం ఉందో ఆ టైం తీసుకెళ్ళి మంచిగా ఈ సినిమా మీద పెట్టి తీసుంటే ఎంత బాగుండేది. ఈ సినిమా కోసం ఆస్తి పెట్టేసా, నా మొత్తం తాకట్టు పెట్టేసా, నా సర్వస్వం సినిమా మీద పెట్టేసాను అన్నారే. సినిమా ఎలా ఉంటుందో తెలుసండి? సినిమాకి సింగిల్ షాట్ ఫిలిం అన్నారు కదా, సింగిల్ షాట్ కాదు, సింగిల్ ఫ్రేమ్ మూవీ. మోటో వ్లాగ్స్ చేసుకుంటారు కదా, జొమాటో వ్లాగ్స్ చేసుకుంటారు కదా, రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ. సినిమా స్టార్టింగ్ కేఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆ కేఫ్ నుంచి బండి ఎక్కుతారు, అయిపోయాయి ఇంకా సినిమా అయిపోయేదాకా బండి మీదే ఉంటారు. ఆ బండి మీద మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతూనే ఉంటాడు. మొత్తం జూబ్లీలు తిరుగుతాడు, ఎయిర్పోర్ట్ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు. అసలు లాజిక్ ఉండదు సినిమాకి. అసలు సినిమాకి స్టోరీయే లేదు, స్క్రిప్టే లేదు సినిమాకి. వాళ్ళు ఏం చేసుకున్నారంటే, లేదో 9 times మేము రీషూట్ చేసాం సినిమాని, సింగిల్ షాట్ కాబట్టి ఎక్కడైనా మిస్ అయిన ప్రతిసారి మళ్ళీ ఫస్ట్ నుంచి రీషూట్ చేసామంటే అసలు ఏం లేదు. రోడ్డు మీద ఎలా ఉంటుందంటే సినిమా, వెళ్తూ ఉంటారు రోడ్డు మీద, అదిగో స్కూల్ బస్సు, అర్రే సూర్యుడు ఎండొచ్చేస్తుంది, అర్రే అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు అంటాడు, ఉండి కాకలేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఒక సినిమా ట్రైలర్ చూసి సినిమాకి వస్తారు ఎవరైనా. మనోడు ఏం చేశాడంటే, సినిమా స్టార్ట్ అవ్వగానే ట్రైలర్ రిలీజ్ చేశాడు. సినిమా స్టార్టింగే ట్రైలర్ అనమాట. మనం ఏదైతే ఆ ట్రైలర్ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ట్రైలర్ ఉంటుంది, ఆ ట్రైలర్ అక్కడ చూసి ఓకే మనోడు ఏదో మిడిల్ క్లాస్ వాడు ఇలా వచ్చాడు అన్న ట్రైలర్ ఇన్స్పైర్ అయ్యి అందరూ థియేటర్కి వచ్చారు. మళ్ళీ అదే ట్రైలర్ చూపించాడు, సినిమా స్టార్టింగే ట్రైలర్తో చూపించాడు. ఇక ఆ ట్రైలర్ అవ్వగానే ఏదో నేను కళామతాలని ఈ సినిమా నీకు ఒక్క నిమిషం బోరు కొట్టినా, నేను 1400 డైలాగులు చెప్పాను, ఒక్క ఎక్స్ప్రెషన్ మీకు తేడా కొట్టిన సినిమా ఆపేస్తా అంటాడు. సినిమా మధ్యలో కేకల జనాలు, సినిమా ఆపండ్రా బాబోయ్ అని. సినిమా మొత్తం అరుస్తూనే ఉంటాడు. హైలైట్ చెప్తా ఏనండి, సినిమా ఇంటరాక్టివ్ మూవీ అనమాట. ఇది ఇంటరాక్టివ్ అంటే సినిమా చూడడమే కాదు, సినిమా వెనక సినిమా రివ్యూ ఆడే చెప్పేసుకుంటున్నాడు. సినిమా వెనక కూడా ఇక్కడ స్లో అయిపోతుంది, సినిమా ఇలాగే ఉంటే సినిమా ఆపేస్తా, ఇక్కడ సినిమా డైలాగులు లేవు, సినిమా ఆపేస్తా అని తన రివ్యూ తనే చెప్పేసుకుంటున్నాడు. ఇలా నేను మిడిల్ క్లాస్ వాడు హీరో అవుతాడు వెనక అరుస్తూనే ఉన్నాడు భయ్యా. ఇప్పుడు కూడా మీకు వెనక వినిపిస్తూ ఉంటే సౌండ్ చూడండి. ఈ రివ్యూ కూడా నేను ఇలాగే చేస్తాను. మీకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో, నేను ఎంత టార్చర్ అనుభవించానో టార్చర్ మీరు చూడాలి. అలా సినిమా మొత్తం అరుస్తూనే ఉంటాడు. సినిమా స్టోరీ కూడా ఏమీ లేదు. సినిమా ఏమవుతుందంటే, స్టార్టింగ్లో ఒక సూపర్ రాజా అని ఒక క్యారెక్టర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని జర్మనీ వెళ్ళిపోతుంది అంటాడు. సో మనోడు ఒక ఏరియా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో హీరో ఫ్రెండ్ ఏం కన్వర్జేషన్ మాట్లాడుకున్నారు, సో డ్రగ్స్ తీసుకున్న హీరో ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. సో బేసిక్గా హీరో డ్రగ్స్ తీసుకున్నట్టు ఉండదన్నమాట. హీరో పిచ్చోడు మెంటల్ కండిషన్లో ఉంటే ఎలా ఉంటాడో అలా మాట్లాడతాడు. ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒకే ఎక్స్ప్రెషన్, ఈ అంటాడు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏందో అసలు నిజంగా చెప్తున్నా, ఇంత పెద్ద మోసం నేను ఎప్పుడు చూడలేదు. థియేటర్లో ఒక మనిషిని అభిమానించి ఇంతమంది వచ్చారు. అసలు ఆ సినిమా ట్రైలర్ అంటే, ఆ ట్రైలర్ కూడా ఏదో రిలీజ్ చేశారు, ఏదో తన బయోపిక్ లాగా ఏదో పెట్టుకున్నాడు. అది చూసి ఒక మనిషి మిడిల్ క్లాస్ వాడిని భయ్యా సినిమాకి రండి భయ్యా అని అడుక్కున్నాడు. ప్రమోషన్స్ చేసుకుని అడుక్కున్నారు బాగానే ఉంది. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి రండి అని అడుక్కున్నాడు. తర్వాత బుక్ మై షోలో దీనికి లైక్ కొట్టండి అంటే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు చూడండి, ఇంట్రెస్ట్ లైక్ కొట్టండి, మన మిడిల్ క్లాస్ పవర్ చూపించాలని అడుక్కున్నాడు. ఆఖరికి సినిమా అయిపోయిన తర్వాత అందరూ సూపర్ రాజా అని అరవండి అని అడుక్కున్నాడు. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే,
ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది. దీనికన్నా పెద్ద హైలైట్ ఏంటంటే అసలు దీనికి ఫ్రేమ్ అంటే ఇది మనకి స్కోప్ కాదనమాట. సినిమాలో అటు ఇటు కట్ అయిపోయి టీవీ మన పాతకాలం టీవీ సైజ్ ఎలా ఉంటుందో 4:3 రేషియో అంటారు కదా, ఆ రేషియోలో సినిమా వస్తుంది. వెనక ఎండ వచ్చినా వాన వచ్చినా సంబంధం లేదేగా, వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది నిజంగా చెప్పాలంటే దీనికి మహా అయితే ఒక 10,000 రూపాయల బడ్జెట్ అయ్యి ఉంటుంది. ఆ 10,000 కూడా దేనికంటే మనోడు తెచ్చుకున్న గోప్రో కెమెరా ఉంది కదా, ఆ కెమెరా ముందు అటాచ్ చేసుకొని ఆ బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఆ బ్లడ్ ఒకటి ఉంటుంది మొహం మీద, బ్లడ్ వేసుకొని వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ వాళ్ళు తిరిగిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళి మంచి సిట్టింగ్ చేసి తాగేసి పడుకుని ఉంటారు. నాకు తెలిసి దానికి ఖర్చు అయ్యి ఉంటుంది తప్ప దీనికోసం ఆస్తులు అమ్మేసుకున్నారంటాడు, మిషన్ కుట్టుకున్నారంటారు, డబ్బులు అయిపోయినాయి అంటారు. నాకైతే నిజంగా మెంటల్ వచ్చేసింది భయ్య సినిమా చూసిన తర్వాత. సినిమా థియేటర్కి వెళ్ళి టార్చర్ చూసి వచ్చాను నేను. నేను ఫస్ట్లో అనుకున్నా ఏంటి మనోడు ఇంత కష్టపడుతున్నాడు, థియేటర్కి రిలీజ్ చేయాలా సినిమా అంటే ఏదో గొప్ప సినిమా తీసాడని అనుకున్నాం. ఇంకా హైలైట్ ఏంటంటే ట్రైలర్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. సో ఇట్లా సాయి పల్లవి గురించి అనేసరికి కొన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను అనుకున్న సింగిల్ షాట్ ఫిలింలో హీరోయిన్తో ఇన్ని సీన్లు తీసి కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తూ ఎలా క్యారీ చేశారు అంటే రకరకాల క్యారెక్టర్స్ మధ్యలో వస్తాయా, ఆ క్యారెక్టర్స్తో సీన్ తీసినప్పుడు వీళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వస్తారా, మళ్ళీ వెళ్తూ ఉంటారా అంటే సినిమాలో హీరోయిన్ లేదు. ట్రైలర్లో ఉన్న ఏదైతే సీన్లు ఉన్నాయో ఆ సీన్లో ఉన్న హీరోయిన్ సినిమాలో లేదు. సినిమాలో 2 మొహాలు కనిపిస్తాయి, వాళ్ళు వేసే కుళ్ళు జోకులు చూడాలి, వాళ్ళు వేసే ఎక్స్ప్రెషన్స్ చూడాలి, అంతే. మన బతుకంతా ఇంక అట్లా చూసుకుంటూ కూర్చోవడమే. దీనికన్నా బెటరు ఏ జొమాటో వాళ్ళు వ్లాగులు చేసుకుంటారు కదా, అవి చూసుకుంటే ఇంకా మనకి వాళ్ళ లైఫ్ గురించి ఇంకా తెలుస్తుంది. ఏదో స్టోరీలు చెప్తాడు, కేఫ్ అంటారు, ఇంటీరియర్ డిజైనింగ్ అంటాడు, ఏంటేంటో మాట్లాడతాడు. అసలు సంబంధం లేకుండా ఏదో లాగాలి, సినిమాను లాగాలి, సింగిల్ షాట్లో తీయాలి అంటాడు. వెనక నుంచి ఏమో అసలు నేను కష్టపడి వచ్చాను, నేను సింగిల్ షాట్లో తీశాను, దీనికి కెమెరామ్యాన్ కూడా లేడు, కెమెరామ్యాన్ కూడా నేనే అంటాడు. అరుస్తూనే ఉంటాడు. సినిమా అంతా పెద్ద పెద్ద కేకలేస్తారు. లిటరల్లీ సినిమా థియేటర్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఏయ్ ఓయ్ అని చెప్పి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. వినిపిస్తున్నాయా? మీకు కూడా వినిపించుంటాయి. వినిపిస్తాయి కదా మ్యాజిక్. సినిమా చూసి వచ్చిన తర్వాత నా పరిస్థితి అలాగే ఉంది. 100% సినిమాకి స్క్రిప్ట్ లేదు. వీళ్ళు కొన్ని పాయింట్స్ అనుకున్నారు, ఈ పాయింట్స్ డిస్కస్ చేయాలని అనుకున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయారు. సో స్క్రిప్ట్ లేకుండా ఇద్దరు మాట్లాడుకోండి, మీకు ఏదో వస్తే అది మాట్లాడుకుంటారా, మనం రికార్డ్ చేసి మనం రిలీజ్ చేసేద్దాం. మిడిల్ క్లాస్ వాడు అన్నాడు కదా, సో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు తీసుకొని మనం మంచిగా తీసేసుకొని ఆ మిడిల్ క్లాస్ వాళ్ళతోనే రివ్యూలు చెప్పించుకొని, ఈ మిడిల్ క్లాస్ వాడు రివ్యూ చెప్పిన తర్వాత ఈ సినిమా చూడడానికి కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు కామెంట్స్ పెడతారు, నీకు సినిమా చూడడానికి రాదురా, నువ్వు మిడిల్ క్లాస్ వాడిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు అని. సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది ఆ మిడిల్ క్లాస్ వాడు ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళని దోచుకున్నాడో, ఎంతమంది డబ్బులు దోచుకున్నాడో. పెద్ద స్కామ్ భయ్యా ఇది నిజంగా. బాలరాజు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు? బాగానే ఉంటుంది కదా, మిలిటరీలో చేరి దేశానికి సేవ చేయొచ్చు కదా. అసలు సినిమాకి స్క్రిప్టే లేకుండా ఎలా తీశారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటాడు, పక్క నుంచి ఎవరో అమ్మాయి వెళ్ళిందంటాడు, అర్రే పైన ఎండగా ఉందంటాడు, వర్షం రా అంటాడు, ఏది డైలాగ్ లేదనుకో అరుస్తాడు. ఇంకా డైలాగులు మర్చిపోయారు అనుకో ఏం చేస్తారంటే సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోతే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడనమాట, బయటికి ఫోన్ తీసి పాట పెడుతున్నాను అంటాడు. హైలైట్ ఏంటంటే ఆ ఫోన్లో నాకు తెలిసి వీళ్ళు రికార్డ్ చేసుకుని ఉంటారు, నెక్స్ట్ ఈ డైలాగులు చెప్పాలని రికార్డ్ చేసుకున్నట్టున్నాడు. అది ప్లే చేస్తున్నారు. అది ప్లే చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వెంటనే స్టార్ట్ ఇంకా ఏవో వరుస పెట్టి డైలాగులు చెప్తాడు. లాస్ట్లో కంటిన్యూ ఏదో డైలాగులు చెప్పి ఫీల్ అయిపోతున్నట్టు టప్ డైలాగులు చెప్పాడు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టుపోయి అవి నిజంగా డైలాగ్స్ దారుణం అంటే దారుణంగా తీశారు సినిమాని. అసలు సినిమా కాదు ఇది, ఇది ఒక యూట్యూబ్ వీడియో కింద కూడా పనికిరాదు, దీన్ని ఓటీటీలో కూడా చూడలేరు. నాకు తెలిసి 100% ఈ హీరోకి సమ్ మెంటల్ కండిషన్ ఏదో ఉంది. బేసిక్గా ఏంటంటే ఆయన ఏదో హీరో అవుదామని చెప్పి ట్రై చేసి ఉంటాడు. సో ఆ ట్రై చేసిన క్రమంలో ఆయనకి చాలామంది రిజెక్ట్ చేసినట్టున్నాడు. ఏం చేయాలో తెలియక సమ్ మెంటల్ కండిషన్లో ఏదో సినిమా తీసేశాడు. సినిమా ట్రైలర్ అవ్వగానే ఒక డైలాగ్ అంటారనమాట, ఈ సినిమా 90 మినిట్స్ ఉంటుంది, మీరు 85 మినిట్స్ లోపు ఈ సినిమాలో లాస్ట్ వచ్చే ట్విస్ట్ ఏంటో మీరు గెస్ చేస్తే మీరు జీనియస్ అంటాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హైలైట్ ఏంటో తెలుసా, అసలు ట్విస్టే లేదు సినిమాలో స్టోరీయే లేదు, ఇంకేం గెస్ట్ చేస్తాం బ్రో. జనాలు అయితే మొత్తం మీ మీద ట్రస్ట్ కోల్పోయారు భయ్య. సూపర్ రాజా అని మీరు ఇన్స్టాగ్రామ్లో పెంచుకున్న ఫాలోవర్స్ కానీ, మీకోసం థియేటర్కి వచ్చిన వాళ్ళు కానీ పిచ్చ బూతులు తిట్టుకున్నారు. పక్కన వాళ్ళు అయితే బా ఏం టార్చర్ అన్నా ఇదని చెప్పి అనుకుంటున్నారు, అరుస్తున్నారు. అబ్బా సాయిరామ్ అని అరుస్తున్నారు. అన్నా నీకు దండం పెడతామని వదిలేయ అని అరుస్తున్నారు. టూ మచ్ దారుణంగా చేశారు. అసలు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు కాదు. ఇలాంటి సినిమా మళ్ళీ జీవితంలో రాబోదు.
నా రివ్యూ మీకు నచ్చినట్లయితే, ఆ అరుపులు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిడిల్ క్లాస్ వాడు మీకు వీడియో తీస్తున్నాడు భయ్యా, మిడిల్ క్లాస్ వాడు రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ వాడు పవర్ ఏంటో చూపిద్దాం, అన్ని సినిమాలకి రివ్యూలు చెప్దాం. ఇలాగే రివ్యూలు చెప్పి ఇలాంటి సినిమాలకి వెళ్ళే వాళ్ళని కాపాడదాం. రండి, నాతో రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం.